ఓం శాంతి. సంకల్పాల ద్వారా సృష్టి తయారవుతుంది. ఇవే సంకల్పాలు మన భాగ్యాన్ని, అదృష్టాన్ని తయారు చేస్తాయి. నేను ఒక దివ్యమైన ఆత్మను, నేనొక దైవీ ఆత్మను. నా ప్రతి ఆలోచన, శబ్దము మరియు వ్యవహారము అందరికీ సుఖాన్నిస్తుంది. నేను ప్రతి ఒక్కరిని వారు ఎలా ఉన్నారో అలా యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను ప్రతి ఒక్కరిని వారి సంస్కారాలతో పాటు స్వీకరిస్తున్నాను. నా శరీరము, నా ఆరోగ్యము పూర్తిగా పర్ఫెక్ట్ గా ఉంది. శ్రద్ధగా చెకింగ్ చేసుకుందాం. ఒక్కొక్క లైన్ ఏదైతే జరగాలని మనం భావిస్తున్నామో, కోరుకుంటున్నామో అది మన ముందే ఉందని అనుకోవాలి. నా శరీరము, నా ఆరోగ్యము పూర్తిగా పర్ఫెక్ట్ గా ఉంది. సర్వశక్తివంతులు, ఆల్మైటీ అథారిటీ పరమాత్మ ప్రతి క్షణం నా తోడుగా ఉన్నారు. నేను పరమాత్మ యొక్క ఫరిస్తాను. నేను భగవంతుని యొక్క ఫరిస్తాను. ఫరిస్తా ఏం చేస్తుంది? రోజంతటిలో ఫరిస్తా అనగా దేవదూతలు ఏం చేస్తారు? వారు రోజంతటిలో ప్రపంచమంతా తిరుగుతారు, సంతోషాన్ని వెదజల్లుతారు, సహయోగాన్ని ఇస్తారు, బ్లెస్సింగ్స్ ఇస్తారు, వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఫరిస్తాల కోసం వెతుకుతున్నారు. భగవంతుడు చెప్తారు, ఫరిస్తాలను వెతకటం కాదు, మనం కూడా ఫరిస్తాలా తయారు కావాలి. మరి ఈ రోజు ఉదయం స్వయానికి స్వయం బ్లెస్సింగ్ ఇచ్చుకుందాం. నేను పరమాత్మ యొక్క ఫరిస్తాను. రోజంతటిలో నాకు ప్రతి ఒక్కరూ ఎవరైతే నాతో కలుస్తారో వారికి నా ద్వారా పరమాత్మని యొక్క ప్రేమ, శక్తి లభించే విధంగా నా స్థితిని నేను తయారు చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను పరమాత్మ యొక్క ఫరిస్తాను. ఈ ప్రపంచం చాలా సుందరమైన సత్యయుగి ప్రపంచంగా ఉంది. ఇప్పుడు దీన్ని చూద్దాం ఎలా వర్క్ చేస్తుందో. ఒక్కొక్క లైన్ ని చూద్దాం. నేను ఒక దివ్యమైన ఆత్మను. ఈ థాట్ క్రియేట్ చేయగానే మనలో ఎలాంటి వైబ్రేషన్స్ క్రియేట్ అవుతుంది? డివినిటీ అనగా దివ్యత్వాన్ని మెసేజ్ వెళ్తుంది. మైండ్ మరియు బాడీకి ఎలాంటి వైబ్రేషన్స్ వెళ్తుంది? దివ్యత్వానికి సంబంధించినటువంటి మెసేజెస్ వెళ్తాయి. నా శరీరం పూర్తిగా హెల్తీగా, ఆరోగ్యంగా ఉంది. మరి మన యొక్క బాడీకి మరియు ఎలాంటి సంకల్పం ఇచ్చాము? శరీరానికి హెల్తీ, లేకపోతే రోజంతా ఏమంటారు? నేను అనారోగ్యంగా ఉన్నాను, నాకు ఆరోగ్యం ఏమీ బాగాలేదు. మరి రెండింటిలో చాయిస్ ఉంది. ఏ థాట్ క్రియేట్ చేస్తామో అది జరుగుతూ ఉంటుంది. నాకు జబ్బు చేసింది, నాకు రోగం వచ్చింది అని అనుకుంటూ ఉన్నట్లయితే ఆ రోగం ఇంకా పెరిగిపోతుంది. అలాగే నాకు కోపం వస్తుంది, నాకు కోపం వస్తుంటుంది అంటే కోపం ఇంకా పెరుగుతుంది. ఇలా కాక ఇంకొక ఆప్షన్ ఏంటంటే, నేను ఒక దివ్యమైన ఆత్మను, నేనొక ఫరిస్తాను అని అనుకోవటం వల్ల అప్పుడు మన లోపల దివ్యత యొక్క శక్తి పెరుగుతుంది. నా శరీరం పూర్తిగా హెల్తీగా ఉంది అని అనుకోవటం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ ప్రపంచం చాలా సుందరమైన సత్యయుగి ప్రపంచం. ఇలా సంకల్పం చేయటం ద్వారా ప్రపంచం సత్యయుగంగా మారగలుగుతుంది. నా సంబంధాలు చాలా ప్రియంగా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా సంబంధంలో కొన్ని ముడులు ఉంటే లేక గొడవలు ఉంటే సంబంధాలన్నీ రోజు ఉదయం ఒకసారి గుర్తు చేసుకుందాం. వారికొక పవర్ఫుల్ మెసేజ్ ఇద్దాం. నా యొక్క ఈ సంబంధం చాలా సుందరంగా, స్మూత్ గా ఉంది. చాలా అద్భుతమైనటువంటి బ్యూటిఫుల్ సంబంధం. ఆలోచనలతో భాగ్యం అనేది నిర్మాణం అవుతుంది. సంకల్పంతో సృష్టి తయారవుతుంది. ఏదైతే మనం ఇక్కడ రికార్డ్ చేసుకొని రాసుకున్నామో ఇది ఒక నిమిషం కొరకే. దీనిని ఉదయం లేవగానే 3 నుండి 5 సార్లు రిపీట్ చేసుకుంటూ ఉండాలి. లేవగానే ఫస్ట్ థాట్ ఇవే ఉండాలి. ఫోన్ చూడకండి, ఎవరితో మాట్లాడవద్దు. ఉదయం లేవగానే మొదటి ఆలోచనలు 3 నుండి 5 సార్లు ఇవే సంకల్పాలను రిపీట్ చేద్దాం. ఇందులో మనం మన జీవితం యొక్క ఏదైనా పరిస్థితిని కూడా పెట్టవచ్చు. కానీ ఈక్వేషన్ ఏంటి? ఏదైతే జరగాలని కోరుకుంటామో అది ఆల్రెడీ జరిగిపోయి ఉంది అని సంకల్పం చేయాలి. అంటే మనకి మనం ఆశీర్వాదాలు ఇచ్చుకోవాలి. రాత్రి నిద్రించే ముందు ఇవే ఆలోచిస్తూ నిద్రపోవాలి. దీనితో ఈ సంకల్పాలు రాత్రంతా ప్రకృతిలో పనిచేయటం మొదలవుతాయి. అలాగే ఏదైనా తింటున్నప్పుడు, త్రాగుతున్నప్పుడు 20 సెకండ్లు ఆగి
అందులో కూడా భోజనంలో కూడా ఈ వైబ్రేషన్స్ని నింపాలి. నేను దివ్యమైనటువంటి ఆత్మను, నేను పరమాత్మని యొక్క ఫరిస్తాను, నా ఆరోగ్యం పూర్తిగా పర్ఫెక్ట్గా ఉంది. ఇటువంటి వైబ్రేషన్స్, ఇలాంటి సంకల్పాలు రోజంతా మన లోపలికి వెళ్తుంటాయి. సో మన భాగ్యం తయారవుతుంది. మరి మనమంతా కలిసి సత్యయుగం లాంటి ప్రపంచాన్ని కేవలం మన సంకల్పాల ద్వారా తయారు చేయగలం. ఓం శాంతి.